ఇక్కడ మంచి స్ట్రాబెర్రీ తోటలు అవి అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చూపించడానికి వచ్చాను. బట్ నాకు పెద్దగా తెలియదు, అందుకని మా ఫ్యామిలీ ఫ్రెండ్ సాంబా అయితే ఇక్కడ లోకల్ అనమాట, పక్కా లోకల్ ఇక్కడ లంబసింగికి. సో సాంబా ఇక్కడ నుంచి మనకి గైడ్ చేస్తారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి నేచర్ కి దగ్గరగా. ఇక్కడ ప్రస్తుతానికైతే స్ట్రాబెర్రీ అండ్ క్యాబేజీ తోట అయితే చూపిస్తున్నారు. సో అది చూసేద్దాం, తర్వాత 1 by 1 రివీల్ చేసేస్తే ముందే థ్రిల్ ఏముంది, అందుకని 1 by 1 చెప్పు. ఓకే సాంబా, ఇది అంతకు ముందు వచ్చినాం కదా స్ట్రాబెర్రీ తోట, అదేనా ఇది? అంత డెవలప్ చేస్తారా? ఓకే, ఇవంతా కాఫీయేనా? ఓకే, లోపలికి వెళ్ళొచ్చా? అయితే వెళ్దాం. ఇక్కడ పనులు పని డైలీ మార్నింగే కట్ చేసేస్తారంట, స్ట్రాబెర్రీ అంతా కట్ చేసి పంపించేస్తారు. ఇప్పుడైతే ఎక్కువ కనిపించట్లే, కొంత అయితే కనిపిస్తుంది. ఇది స్ట్రాబెర్రీ ట్రీ, ఇది కింద కొన్ని ఉన్నాయి చూస్తున్నారు కదా స్ట్రాబెర్రీ. సో ఇదేదో కొంచెం చామంతి ఆకుల్లో కనిపిస్తుంది, స్ట్రాబెర్రీ లీవ్స్ కూడా పచ్చిగా ఉన్నాయి, చెట్ల చాటున ఉన్నాయి చిన్న చిన్న స్ట్రాబెర్రీస్. ఇవన్నీ రేపటికి రెడీ అవుతాయి అనుకుంటా, అందుకని వదిలేశారు. ఓకే, ఇదంతా స్ట్రాబెర్రీ తోట, దీనికి కూడా సీజన్ కదా, వింటర్ లోనే కదా పండుతుంది స్ట్రాబెర్రీ. ఏమన్నా తర్వాత ఏం చేస్తారు వీటిని, ఈ మొక్కలు ఇంకా అంతే అయిపోతుంది ఖాళీ. స్టార్టింగ్ లో చూసాం కదా స్ట్రాబెర్రీ తోటలు, అక్కడ అయితే కోసేశారు, ఇక్కడ ఇప్పుడు కోస్తున్నారు అనమాట. బాస్కెట్ పట్టుకొని చూసారా స్ట్రాబెర్రీస్ అన్ని కోస్తున్నారు. ఎవరినైనా అదే పళ్ళైపోయినవన్నీ కోసేస్తున్నారు, అని లెక్క పెట్టలేము, స్ట్రాబెర్రీ చిన్నది కదా చూస్తాను. ఇంకా పండాలనుకుంటే అట్లానే ఉంచేస్తారా? 4 days కోసిన తర్వాత 4 days ఉంచి అప్పుడు పంపిస్తారా? సాయంత్రం పంపించేస్తారు. ఓకే, అక్కడ ఉండాలి కదా. అవునా, బుట్టడు స్ట్రాబెర్రీ మామూలుగా చిన్న బాస్కెట్ ఒకటి కొనుక్కుంటే చిన్న చిన్నవి కొంటుంటాం సిటీలో. స్ట్రాబెర్రీ అడిగితే ఒక్కటి తీసుకున్నారు అనమాట, అంత బాస్కెట్ లోంచి. అడగగానే మంచి స్ట్రాబెర్రీ ఇచ్చారు, హెల్తీగా చాలా బాగుంది. ఇది టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉంది, స్వీట్గా ఉందా పుల్లగా ఉందా అనేది. మనకి సిటీలో రెడ్ కలర్ బాగా రెడ్ కనిపిస్తాయి, కొంటే మాత్రం అవేమో స్వీట్గా ఉండవు అనమాట, పుల్లగా ఉంటాయి. సో ఇది ఎలా ఉందో చూద్దాం. అటు పులుపు లేదు, అటు స్వీట్ లేదు, నార్మల్గా ఉంది. ఇప్పుడు ఏం చూపిస్తున్నా? కాఫీ. సో ఇప్పుడు సాంబా మళ్ళీ ఇంకో ప్లేస్ కి అయితే తీసుకొచ్చారు. సాంబా స్ట్రాబెర్రీ తోటలు అయిపోయినాయి, ఇప్పుడు ఇక్కడ ఏం చూపించబోతున్నా? అవునా, ట్రీస్ అయితే చూడబోతున్నాం అంట, కాఫీ చెట్లు చూద్దాం ఒకసారి ఎలా ఉంటాయో. కానీ ఇది చూస్తున్నారా, ఈ వుడ్ తోటి డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది కదా. డెకరేషన్ కాదు, ఎంట్రీ ఇది యాక్చువల్గా వుడ్ తోటి చేశారు, న్యాచురల్ వుడ్, ఎక్కడ ఏం చెక్కి దాని మీద హంగు ఆర్భాటాలు ఏం చేయాల, చాలా న్యాచురల్గా ఉంది. ఓ ఎంట్రీ కూడా ఇది ఎదురు పొంగు, సో దీన్ని కూడా ఇలా దారిలాగా డెకరేట్ చేశారు చూసారా. కాదేది కవిత కనహరం అన్నట్టు క్రియేట్ చేసుకుంటే న్యాచురల్గా నేచర్ నుంచి ఎన్ని చేసుకోవచ్చు చూసారా. ఇలా ఒక దారి వచ్చేసింది. మనమైతే సిటీలో దీనికి టైల్స్ వేసి మార్బుల్స్ వేసి సీన్ చేస్తాం. అన్ఫార్చునేట్లీ అజయ్ నాతో రాలేదు, ఈ ట్రిప్ అంతా గణేష్ కవర్ చేస్తున్నాడు అనమాట. గణేష్ గురించి ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాను, కానీ కెమెరాకి రావడానికి ఇష్టపడలేదు. వావ్, ఎక్కచ్చంట. కొన్ని కోట్లు ఇచ్చిన కొన్ని ఆనందాలు అయితే దొరకవు తెలుసా, అందులో ఇది ఒకటి. ఎంతో బాగుందంటే బర్డ్ నెస్ట్ లో నేను, అండ్ కుషనింగ్ కూడా ఉంది ఇక్కడ, చాలా సాఫ్ట్ గా. సాంబా నేను మొత్తానికి ఇదైతే ఎక్కేసాము, ఊగడానికి పెద్దగా లేదు, అంటే ఊగితే కూడా ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని భయం వేస్తుంది, కానీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఒక కాఫీ తోటలో కాఫీ కూడా దొరికితే బాగుండి, ఉయ్యాలో కూర్చొని కాఫీ తాగుతూ కాఫీ తోటను ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా అయితే కాఫీ గింజలు చూపించాలి కదా, నేను స్పీడ్ గా కిందకైతే దిగిపోతాను, సీజన్ అయిపోయి అరే అరే. సో ఇప్పుడైతే ఇది ఎక్కబోతున్నా, చెట్టు చూసారా అసలు. సో ఆ చెట్లు ఎక్కాలన్న కోరికలు ఉన్న వాళ్ళకి ఈ మాత్రం ఎక్కితే కూడా ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్కుతాను నేను. సో యాక్చువల్ గా అయితే లేట్ గా వచ్చామంట, జనవరిలో, డిసెంబర్ లోనే మొత్తం కాఫీ గింజలు అంతా కోసేస్తారట. ఇది పచ్చి కాఫీ గింజనా సంబైది? పండుగ ఉంది, పండుదా? ఓకే, పండుగ తీసి మనకి ఇక్కడ మొత్తం డ్రై అయిపోతుంది మేడం. బెంగళూరు పంపిస్తారు మొత్తం. బెంగళూరు వెళ్తాయా ఇక్కడ నుంచి? ఎందుకని ఇక్కడ ఏమి లేదు, అక్కడ తయారవుతుందా? ఈసారి బెంగళూరు విజిట్ చేద్దాం, అక్కడ కాఫీ గింజలు ఎలా తయారవుతుంది. అయితే నేనైతే తెంపేస్తున్నాను. ఇది పండిందంట, ఇదిగోండి ఇటు పచ్చిది ఉంది చూసారా, ఇది పచ్చిది ఇది పండుది. ఇలా పండినప్పుడు ఈ గింజలన్నీ కోసేసి బెంగళూరు దాకా పంపిస్తారంట. ఒక కాఫీ గింజ అక్కడ చూసాను ఎండిపోయింది చెట్టుకి, ఇది చెట్టుకే ఎండిపోయింది గింజ. చూద్దాం అసలు కాఫీ గింజ ఏం అనిపించట్లేదు కదా అసలు. ఈ తొక్క తీయపోద్ది మేడం. ఓకే, ఆరబెడితే తొక్క ఊడొచ్చేస్తుంది ఎండిపోయింది దానికి. అప్పుడు లోన్ ఇంకా ఇంకోటి ఉంటుంది. కనీసం కాఫీ వాసన, పచ్చి వాసన, పసరు వాసన
పండుది ఒకసారి కట్ చేద్దాం, నేను కట్ చేస్తాను. జ్యూసీగా ఉంది, అంటే డ్రై అయిపోతే వేరే ఉంటుంది అనుకుంది. కాఫీ బీన్స్, యాక్చువల్గా నేను అప్పట్లో వెయిట్ లాస్ కోసం అని చెప్పి గ్రీన్ కాఫీ గింజలు పౌడర్ ఏదో కలుపుకొని తాగేదాన్ని. ఆ గింజలు తెప్పించుకున్నాను అనమాట అమెజాన్ లో. సో అలాగే ఉన్నాయి. ఇదైతే బీన్స్ పచ్చి గింజలు, ఇవి పండు ఆరిన తర్వాత మళ్ళీ ఇలాగ వస్తుంది అనమాట. సో ప్రాసెస్ అయితే ఇది, గ్రీన్ నుంచి ఇలా రెడ్ అవుతుంది. రెడ్ అయిన తర్వాత వెళ్ళిపోయాక ఎండబెట్టాక అప్పుడు కాఫీ కలర్ లోకి వస్తుంది. అవి మనం చూస్తున్నాం. బీన్ చూసారా, చాలా తక్కువ ఉన్నాయి అక్కడక్కడ. అయితే పంట అంతా కోసేసారు, అదే అనుకున్నాం కదా బిఫోర్. అదైతే చింతిస్తున్నాను. నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నందుకైతే హ్యాపీగా ఉన్నాను. ఈ చెట్టు దగ్గర ఇందాక కింద నుంచి చూపించాను కదా, ఇప్పుడు నేను పైకి ఎక్కుతున్నాను అనమాట. వావ్, ఇంత పెద్ద చెట్టు నేను ఎప్పుడు చూడలేదు. సాంబా ఫస్ట్ మీరు ఎక్కండి, మిమ్మల్ని ఫాలో అవుతాను. నేను పడిపోగలుగుతాను, పడిపోయానంటే మోసుకెళ్ళలేకపోతారు మీరే. హే, కాఫీ గింజలు ఇక్కడ ఉన్నాయి. అదో అక్కడ పండిపోయినాయి కాఫీ గింజలు. ఇక్కడ నుంచి ఏరుకోవాలి. కాఫీ గింజలు ఎక్కడ ఉన్నాయి చూసి ఫైండ్ అవుట్ చేసి ఏరుకోవాలి. పెప్పర్ చెట్లు ఇవి, అవి పెప్పరా? మరి కాయలు కనిపించలేదు. పెప్పర్ కాయలు అవునా? దగ్గరికి వెళ్ళి చూద్దాం అయితే. అవన్నీ పెప్పర్ అంట. కింద ఉన్నది కాఫీ తోట. నీడ కోసం ప్రదేశాల్లో కాఫీ ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే. దానికి ఏంటంటే ఆ చెట్లకి పెప్పర్ ఎక్కిస్తారు. ఓకే, పనిలో పని. రెండు కూడా ఒకటే సీజన్. ఓకే, రెండు ఒకటే సీజన్ అంట. సో కింద కాఫీ తోట వేస్తారు. ఆ చెట్లకేమో అలాగా పెప్పర్ తీగలాగా అల్లుకుంటుంది. అది చెట్టుకి, పెద్ద చెట్టుకి తీగలాగా. పెప్పర్ మిస్ అయ్యాను, నేను కిందకి వెళ్ళి చూపిస్తాను. పెప్పర్ కాయలు అవి కూడా పచ్చిగానే ఉంటాయి. అవి కూడా ఎండబెడతారా? ఎండబెట్టాకే బ్లాక్ అవుతాయి అనుకుంటా. సరే, ఇది పెప్పర్ యాక్చువల్గా తమలపాకులు అనుకున్నాను నేను. చాలా కాలం వచ్చినప్పుడు తమలపాకు ఆకులానే ఉంది. కానీ ఒక డౌట్ ఏంటంటే, కాఫీ మొక్కలు ఉన్న దగ్గరే ఇది ఉంటుంది, ఎందుకని? ఏమైనా స్పెషల్ గా? కాఫీ అనేది ఏంటంటే సీ లెవెల్ నుంచి 3200 ఎత్తులు అడుగులోనే వేస్తాం అనమాట. రెయిన్ఫాల్ ఏమో ఇయర్లీ 2200 కంపల్సరీగా ఉండాలి. సో ఈ 2200 ఎంఎం రెయిన్ఫాల్ మనకి పడితే గానీ ఈ కాఫీకి అనుకూలం కాదు ఇక్కడ ఉన్న ప్రాంతం. సో ఇక్కడ ఇసాక ఏజెన్సీలో కాఫీకి అనుకూలం అని చెప్పి కాఫీ బోర్డుల రికమెండేషన్ ద్వారా కాఫీ పంటను వేసుకుంది. ఈ కాఫీ పంటలో భాగంగా మిరియాలని అంతర పంట అంటాం. అంటే దీంతో పాటు పనిలో పని రెండు ఒకేసారి అవి క్లైంబర్స్ ద్వారా ఎక్కి కాఫీలో అంతర పంటలు మిరియాలు వేస్తారన్నమాట. ఈ మిరియాలు కూడా దానికి కూడా సేమ్ టెంపరేచర్ ఎక్కువగా ఉండకూడదు, లోయర్ టెంపరేచర్ లో ఉండాలి. అలాగే రెయిన్ఫాల్ సఫిషియెంట్ గా ఉంటేనే ఆ పెప్పర్ అనేది కాస్తుంది. ఓకే, రెండిటికి ఒకటే క్లైమేట్, అన్ని కావాలి, వాటర్ గానీ అన్ని ఖాళీగా ఉంటది. ఓకే ఓకే. ఎవ్రీ ప్లాంట్ కి ఓకే, కాఫీ మొక్కకి నీడ కావాలి, కూల్ గా ఉండాలి కాబట్టి పెద్ద చెట్లు వేసారు. సో ఆ చెట్టు ఖాళీగా ఉందని మళ్ళీ పెప్పర్ తీగ వేసేసారు. దానివల్ల బెనిఫిట్. ఓకే ఓకే, బెనిఫిట్. అవును, ఎవరు ఏమి వాటర్ పోయారు కదా, న్యాచురల్ గా రావాల్సింది. ఇవి మార్చిలో కలెక్ట్ చేస్తాం, మార్చిలో హార్వెస్ట్ చేస్తాం. ఓకే, మార్చిలో చేస్తారా? ఇప్పుడు ఇంకా కరెక్ట్ గా లేదు ఇది. ఓకే, ఎదుగుతుంది, పాలు కాస్తుంది. ఓకే ఓకే, గట్టిగా ఉండాలా? పెప్పర్ కొంచెం స్మెల్ అయితే వస్తుంది. పెప్పర్ పచ్చిగా ఉన్నా అంటే కాఫీ గింజ రాలేదు పచ్చిది, కానీ పెప్పర్ అయితే స్మెల్ అయితే వస్తుంది. చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇది పెప్పర్ అని. ఇది మార్చికి రెడీ అవుతుందంట. ఈ పచ్చిగానే ఇలా కట్ చేస్తారండి? ఇక్కడ చెట్టుకే బ్లాక్ అయిపోతాయి మనం మామూలుగా పెప్పర్ అవో? ఓకే, ఇది ఇలా గుత్తులానే కట్ చేస్తారు, కలెక్ట్ చేసేసి. ఓకే ఓకే, కలెక్ట్ చేసి ఇవి ఎండబెడతారు బయట తీసుకుని వెళ్ళి. దీనికైతే లేడర్ కావాలి, ఆ పైదాకా ఉన్నాయి అనమాట పెప్పర్ అయితే. పచ్చి పెప్పర్ కాయలు, కాఫీ గింజలు ఇక్కడ కూడా కనబడుతున్నాయి, చూడండి పచ్చి గింజలు. ఇదిగోండి, ఇంకా అయిపోయింది, పంట కోసేశారు, కొన్ని మాత్రమే ఉన్నాయి అనమాట కాఫీ గింజలు అండ్ పెప్పర్. సార్, యాక్చువల్గా మేము లంబసింగ్ చాలా ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం, కానీ ఇప్పుడే కొత్తగా కనిపిస్తుంది. ఇది ఏంటి, మీరు డెవలప్ చేశారా? ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి సార్ ఆర్డర్స్ మేరకు మనం ఇక్కడ ఈకో టూరిజం డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పేసి లంబసింగి దగ్గరలో అని చెప్పి ఇక్కడ మనం ఇక్కడ ట్రీ డెక్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, బోర్డ్ నెస్ట్ ఒకటి, ఇక్కడ వచ్చిన పర్యాటకులను ఆకర్షించడానికి ఇక్కడున్న కాఫీ ఏంటంటే మన విశాఖ ఏజెన్సీలో పాడేరు ప్రాంతాల్లోని చింతపల్లి జీకే వీధి మండలాల్లో ఎక్కువగా కాఫీ పంట ఉంటుంది అనమాట. ఈ కాఫీ పంటతో పాటు వచ్చిన పర్యాటకులకి కాఫీ బెర్రీ పికింగ్ తో మరి వాళ్ళు
వచ్చినందుకు వాళ్ళకి సంతోషంగా ఉండటానికి, ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి ఇక్కడ మా పై అధికారుల ఆదేశాల మేరకు చిన్నగడ్డ ఎస్టేట్ యందు ఇక్కడ మనం ఇకో టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ సంవత్సరం 2025 సంవత్సరం ప్రారంభించడం జరిగింది. సో ఈ లంబసింగ్ వచ్చిన వాళ్ళకి ఇది కూడా ఇంకొక స్పెషల్ అట్రాక్షన్. ఎంజాయ్ చేస్తారు నేచర్ కి దగ్గరగా. ఇవన్నీ వుడ్ తోటి చూసాను దారి. మామూలుగా సిటీలో చూస్తుంటే మార్బుల్ స్టోన్స్, టైల్స్ వేసి డెకరేషన్, జస్ట్ సింపుల్ గా న్యాచురల్ గా దీంతో ఒక దారి క్రియేట్ చేశారు కదా. ఇక్కడ నుంచి కూడా హైలైట్ అవుతా ఉంది ఆ ఎంట్రీ గానీ. అరకులో కూడా చూస్తూ ఉంటాం మనం, బట్ ఇక్కడ అసలు ఏమీ లేదు, సింపుల్ గా అలా ఒక ఎంట్రీ ఇచ్చారు. అదైతే ఇంకా బాగా అట్రాక్ట్ చేస్తుంది. అదైతే అంటే ఈ ఒక్క ప్లేస్ లోనేనా ఇంకా ఉంది లంబసింగ్ ఇంకెక్కడైనా? ఇంకెక్కడ లంబసింగ్ మన చింతపల్లి మండలంలో కానీ లంబసింగ్ ప్రాంతంలో కానీ ఇలాంటి క్రీడెక్ కానీ బోర్డ్నెట్ కానీ ఏపీఎఫ్డిసి వారు మాత్రమే చేశారు. ఇక్కడ నేను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గా పనిచేస్తాను రేంజ్ ఆఫీసర్. ఓకే, చాలా అంటే చాలా బాగుందండి. దారిలో వెళ్తున్నా కానీ ఇది చూసి ఆగాను. ఎంత బాగుందండి, అంత బాగుంది. ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి లంబసింగ్ కోరుకుంటున్నా. ఇంకా ఎక్కువ విజిటర్స్ రావాలి. ఇది ఒక అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, మనాలి అటు ఇటు. ఏపీలో ఉన్న కాశ్మీర్ మర్చిపోతున్నారు జనాలు. ఇక్కడ టూరిజం స్పాట్ అయిపోవాలి. ఇది ఫ్యూచర్ లో అంత డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడైతే దారి మధ్యలో ఇంకా షూట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను అనుకున్న టైంలో ఇక్కడ ఆపుతున్నారన్నమాట. చూద్దామని చెప్పి పైకి అయితే ఎక్కాను. ఎక్కితే తెలిసింది అక్కడ పసుపు కొమ్ములు తీస్తున్నారన్నమాట భూమిలో నుంచి. సో పసుపు కొమ్ముల్లో కూడా 2 రకాల పంట ఉంటుందంట. ఒకటైతే 2 years ఉంటుందంట, ఇంకొకటైతే 6 months అట్లా ఉంటుందంట. హైబ్రిడ్ అయితే 6 months ఉంటుంది, నార్మల్ పంట అయితే 2 years. అంటే ఈ సంక్రాంతికి పంట వేస్తే నెక్స్ట్ ఇయర్ కాక ఆ పై నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి టైంకి భూమిలో నుంచి పసుపు కొమ్ములు అయితే తీస్తారట. ఆ పంట అలా ఉంటుందంట. మళ్ళీ దాని మీద వచ్చే ఆదాయం నాకు చూస్తే చాలా తక్కువ అనిపించింది. బట్ ఓకే, అంటే వన్స్ వేసి వదిలేస్తే 2 years వరకు దాన్ని చూడక్కర్లేదు, అది న్యాచురల్ గానే పండుతుంది కాబట్టి 2 years తర్వాత వాళ్ళు ఎక్కడ నాటారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ ఏరియాకి వచ్చి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఉంటుంది. అది పసుపు కొమ్ములన్నీ పచ్చివి అనమాట. అవి తీసుకెళ్లి ఉడకపెట్టి ఎండబెట్టి అప్పుడు పౌడర్ చేసి అమ్ముతారు మార్కెట్ లో. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది ఒక పసుపు మనకి తయారయ్యి రావడానికి. సరదాగా నేను కూడా కట్ చేద్దామని అయితే ట్రై చేశాను, అస్సలు నా వల్ల అయితే కాలేదు. దాన్ని గట్టిగా నేను మొయ్యను కూడా మొయ్యలేకపోతున్నాను. అసలు కరెక్ట్ ల్యాండ్ కూడా చేయలేకపోయేదాన్ని. చాలా మట్టి హార్డ్ ఉందో మరి నేను వీక్ గా ఉన్నాను నాకైతే తెలియదు, కానీ నా వల్ల కాలేదు. ఆ ఎండలో వాళ్ళు ఎంత చేస్తున్న పని ఊరికే అనరండి, కాయ కష్టం అంటారు కదా. వాళ్ళు అందుకే ఏ జిమ్ములకి వెళ్లకుండా అంత స్టిఫ్ గా ఉంటారు, అంత హెల్దీగా ఉంటారు కూడా. మనకన్నా ఖచ్చితంగా వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఫీమేల్ ఆమె కూడా కట్ చేస్తుంది. పోనీ ఓన్లీ మేలే చేస్తారా ఈ వర్క్ అనుకోవడానికి లేదు. అక్కడ ఫీమేల్ ఆవిడ ఉన్నారు, ఆవిడ చాలా అవలీలగా తీసేస్తున్నారు అనమాట. అక్కడే వాళ్ళు రాగి సంగటి అది తెచ్చుకొని తినేస్తారట మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా. సో ఇది లంబసింగ్ కంప్లీట్ గా తిరిగి అయితే చూపించలేకపోతున్నాను. ఒక్క పూట్లో మాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ షెడ్యూల్ అనమాట. వైజాగ్ వరకే నా ట్రిప్ ఉండే, అక్కడ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా లంబసింగ్ రావడం జరిగింది. సో ఇక్కడ నాకు తోచినంత వరకు మాక్సిమం కవర్ చేశాను. నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ వింటర్ లో 2-3 days ఉంటే గానీ ఇక్కడ ఉన్నదంతా కూడా నేను చూపించలేను. అంత లోపలికి వెళ్లే కొద్దీ తవ్వే కొద్దీ, అంటే వస్తుంటాయి చూడు గనులు ఎట్లా వస్తాయో తవ్వే కొద్దీ, అట్లా ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళే కొద్దీ మన ఏమంటారు సంపద నేచర్ నుంచి వస్తున్నది ఏదైతే ఉందో అదంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే చూపించగలుగుతాం అనమాట మనము. సో నెక్స్ట్ టైం అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇప్పటికైతే లంబసింగ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో యాజ్ యూజువల్ నేను నెక్స్ట్ ఏ వీడియో వేస్తానో నాకే తెలియదు కాబట్టి సో టచ్లో ఉందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.